జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కన్నీటి పర్యంతం చేసింది. ఈ దాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ అనే అమాయక టూరిస్ట్ తన ప్రాణాలను కోల్పోయాడు. తనతో పాటు భార్య, 3 ఏళ్ల బిడ్డ ఉన్నారు. బెంగళూరులో స్థిరపడిన ఈ కుటుంబం ఏప్రిల్ 18న కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లింది. తిరిగి ఏప్రిల్ 23న బెంగళూరుకు రావాల్సి ఉండగా మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్ సమీపంలో ఉన్న బైసరిన్ వ్యాలీకి వెళ్లారు. అక్కడ ఓ గుడారాల దగ్గర ముగ్గురు కలిసి సేద తీరుతుండగా అకస్మాత్తుగా గాల్లో శబ్దాలు వినిపించాయి. గుంపులుగా దాడికి వచ్చిన ఉగ్రవాదులు అందరినీ కాల్చేస్తూ ముందుకు వచ్చారు. ఈ సమయంలో భరత్, ఆయన భార్య సుజాత, బిడ్డ ముగ్గురు గుడారాల వెనక దాక్కున్నారు. కానీ ఓ ఉగ్రవాది వారిని గమనించి అక్కడికి వచ్చాడు. తనకు 3 ఏళ్ల చిన్నారి ఉందని తనను వదిలేయమని భరత్ వేడుకున్నాడు. చేతులు జోడించాడు, కాళ్ళు పట్టుకున్నాడు. కానీ ఆ తుపాకీదారుడికి కనికరం లేదు. 3 నిమిషాల పాటు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు. భర్తను కళ్ళెదుటే తుపాకీతో కాల్చి పడేసిన దృశ్యాన్ని చూసి సుజాత భూషణ్ కన్నీరుతో విలపించింది. ఒకవైపు ఆమె డాక్టర్, ప్రాణాలు నిలబెట్టే పుణ్యాత్మురాలు. కానీ తన భర్త ప్రాణం పోతుంటే మాత్రం చూడటం తప్ప కాపాడుకోలేకపోయింది. ఈ దాడి 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన సైనికులపై దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ అమాయకుల రక్తానికి న్యాయం చేస్తామని, ఈ దాడికి పాల్పడిన ఒక్క ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టమని స్పష్టం చేసింది.